నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగిలిపురం గ్రామంలో గ్రామ సచివాలయం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గ్రామ సర్పంచ్ గండి అరుణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సిఎం రమేష్, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొని శిలా ఫలకాన్ని ఆవిష్కరించి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు అందుకుంటుందన్నారు. మొగలిపురం గ్రామంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, ఆయన సతీమణి గ్రామ సర్పంచ్ గండి అరుణ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తమరాన సన్యాసమ్మ, యువ నాయకులు గండి వంశీదీప్, మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, బర్నీక బాబురావు, పిఎస్సిఎస్ చైర్మన్ గండిదేముడు, యువ నాయకుడు మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు, తమరాన బంగారు నాయుడు, గండి సత్యనారాయణ, అంగడి నానాజీ తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగానే ఈరోజు బాబుజీ గారి వారి గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు చాలా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలు ఏదైతే కుటుంబంగా ఉంటుంది, ఈ రాబోయే కాలంలో ఇవన్నీ కూడా తీసుకొని ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఒక పక్క సంక్షేమం పోయిన 5 సంవత్సరాల కన్నా ఈ జరిగే రోజుల్లో పెన్షన్ రెట్టింపు కావడం, అలాగే పెన్షన్ దారులు కూడా ఎక్కువ కావడం, మెంబర్స్ ఇప్పుడు అది కాకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం, గ్యాసు, ఈ రైతు బంధు, విద్యా దీవెన అన్నీ కూడా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అనుకూలం ముఖ్యంగా చూస్తే లా అండ్ ఆర్డర్ కూడా ప్రభుత్వం చాలా పగడ్బందీగా చేస్తుంది. మంచి ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నారో ఇదంతా కూడా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నారు. అందరూ కూడా సహకరించాలని చెప్పి ఒకసారి